హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నాను? నేను ఇంత మంచిగా ఉన్నా. ఈరోజు అయితే టమాటా కర్రీ అయితే ప్రిపరేషన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు 5 minutes దాకా అది ఫస్ట్ ఎట్లా వేసుకోవాలి అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు అన్నీ మీకు టమాటా కర్రీ ఈజీగా చేసుకోవాలంటే ఆనియన్స్ కొంతమంది ఇంట్లో ఉంటాయి, కొంతమంది లేకుంటాయి. అంటే మా దగ్గర అయితే అంటే లేవు. అయితే లేనప్పుడైతే ఇట్లా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఇది అంటే మామూలుగా చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు అవన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేటప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే కొన్ని వేసేసుకున్న తర్వాత ఇట్లా కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాదా డాడీ నేను చాలా వాటర్ ఎక్కువైనా తక్కువైనా కొంచెం ఇన్నిగా వాటర్ వచ్చిన అనుకోవచ్చు. వాటర్ అయితే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంత పెద్ద కట్ చేస్తే ఎట్లా కట్ చేయలేడు, విచిత్రంగా చేస్తావు. ఒక 5 minutes లాగా ఇది మూతను పెట్టేసుకున్న తర్వాత 5 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే టమాటా కర్రీ రెడీ. పక్కన అన్నం కర్రీ. బాయ్ బాయ్ బాయ్.